స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవేల్ను కలిసి న్యాయపరమైన అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేలా ప్రభుత్వం లక్షలాది బీసీ అభ్యర్థులు ఓటర్ల భవిష్యత్తు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడినది. కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఏదైతే ఉందో ఆ బెంచ్ పిటిషన్లు విచారిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులైనటువంటి అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు ప్రారంభించారు. హైకోర్టులో ఇదే అంశంపై విచారణ పెండింగ్లో ఉన్నందున అక్కడ తేల్చుకొని రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా, లేదంటే ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా అనేది కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టి హైకోర్టు నిర్ణయం ఉండవచ్చని కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నంబర్ 9ని జారీ చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించింది. దీన్ని సామాజిక న్యాయంగా వర్ణించింది. ఈ జీవో ఆధారంగానే రిజర్వేషన్ల గెజిట్లను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. ఆ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాల్ చేస్తూ మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత రిజర్వేషన్ రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్ కల్పిస్తున్నారని పిటిషన్లో ఆయన పేర్కొనడం జరిగింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం విచారణ 8వ తేదీకి వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగానే సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభించడం జరిగింది. వంగ గోపాల్ రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. గోపాల్ రెడ్డి తరఫు న్యాయవాది స్పందిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల ఇతర రిజర్వేషన్ అన్నీ కలిపి కూడా 50% దాటవద్దనేది రిజర్వేషన్ గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ను ఎత్తివేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం చట్ట విరుద్ధమని కోర్టులో ఆయన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఎస్సీలకు 15% రిజర్వేషన్, ఎస్టీలకు 10% రిజర్వేషన్, అలాగే బీసీలకు ఇచ్చే 42%తో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67% అవుతున్నదని కోర్టుకు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే జీవో ఏదైతే ఉందో 9 దాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరడం జరిగింది. ఈ పిటిషన్లో మాధవరెడ్డితో పాటు తీన్మార్ మల్లన్న ఇద్దరు కూడా ఇంప్లీడ్ అయి ఉన్నారు. అయితే ఇప్పటికే హైకోర్టులో ఇదే అంశంపై పిటిషన్ విచారణలో ఉన్నందున హైకోర్టులో తేల్చుకోండి, అక్కడ తేలకపోతే ఇక్కడ రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా, లేదా ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా అనేది అంశంపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇందిరా సాహ్నితో పాటు అనేక తీర్పుల ప్రకారం 50% మించి రిజర్వేషన్లకు అనుమతి లేదు కాబట్టి రిజర్వేషన్ల పెంపునకు సానుకూల తీర్పు వచ్చే అవకాశం తక్కువగా ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాదులు బలంగా వాదించేందుకు ఉన్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే కులగణన. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మధ్య చేపట్టినటువంటి సామాజిక కులగణను ప్రస్తావిస్తూ బీసీ కులాలు రాజకీయంగా వెనుకబడతనానికి ఎలా గురవుతున్నాయో వివరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. మరోవైపు న్యాయంగా అయితే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా బీసీ 42% జస్టిస్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతూ ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ జీవోపై ఓవైపు సుప్రీంకోర్టులో, మరోవైపు హైకోర్టులో విచారణ కొనసాగుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కాంగ్రెస్ సర్కారు మల్లగుల్లాలు పడతా ఉన్నది. అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనే ప్లాన్లు రెడీ చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్లాన్ ఏ ప్రకారం అయితే ప్రతికూలంగా తీర్పు వస్తే హైకోర్టును మరింత గడువు కోరి పాత రిజర్వేషన్ల ప్రకారమే వారం 10 రోజులు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మళ్ళీ షెడ్యూల్ ఇచ్చి రిజర్వేషన్లు మార్చి ముందుకెళ్లాలంటూ భావిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ప్లాన్ బి ప్రకారం అయితే అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లులు ఆమోదించి రాష్ట్రపతి గవర్నర్కు ఆమోదం కోసం బిల్లులు పంపించాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నా చేశాం, అయినా కేంద్రం స్పందించలేదు. అందుకే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ప్రకారం బీసీలకు టికెట్లు ఇచ్చి ముందుకు వెళ్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. ఇది ప్లాన్ బి. ఇక ప్లాన్ సి కనుక చూస్తుంటే చివరి అవకాశంగా రాజ్యాంగ సవరణకు కేంద్రంతో చర్చలు జరిపి 50% మించి రిజర్వేషన్కు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తమ సమాచారం. ఈ బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూద్దామని కూడా యోచిస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు
ఆశా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఏమొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు బయటకు వచ్చే అవకాశం ఉంది. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.